ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. నీకు మేలు కలిగినట్లు ఏమి చేయాలి? తల్లిని తండ్రిని సన్మానించాలి. కొన్ని సమస్యలు దేవుడు మన జీవితంలోకి అనుమతిస్తే చాలా సమస్యలు మన క్రియల ద్వారా, ప్రవర్తన ద్వారా వస్తూ ఉంటాయి. నా జీవితం బాగోలేదు, ఏదో ఒక కీడు వెంబడి కీడు వస్తూనే ఉంది. మేలు అనే పదం, మేలు అనే క్రియ నా జీవితానికి చాలా అంటే చాలా దూరంగా ఉంది అని ఎప్పుడు శోకసంద్రంలో మునిగి తేలుతూ ఉంటారు మనలో చాలా మంది. మరి వారందరికీ తెలుసో లేదో, నీ తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే, బాధకు గురి చేయకుండా చూసుకుంటే దేవుడు నీ ఎడల కనికరం చూపిస్తాడు అని. తల్లిదండ్రులు ఎలాంటి వారైనా సరే, మనం ఈ భూమి మీద పడడానికి కారకులు వారే కదా. వారిని కష్టపెట్టకండి. వారు మనల్ని బాధకు గురి చేసినా సరే వారిని సంతోషంగా చూసుకోవడం మన బాధ్యత. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.